హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న అనౌన్స్మెంట్. నా రాజస్థాన్ సిరీస్లో ప్రతి వీడియోకి 5000 వ్యూస్ చొప్పున వస్తే 5 ఇంజిన్ ఆయిల్ బాటిళ్ళు, 10,000 వ్యూస్ చొప్పున వస్తే 10 ఇంజిన్ ఆయిల్ బాటిళ్ళు గివ్అవే అయితే నడుస్తుంది. గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, నా ప్రతి వీడియో కూడా రాజస్థాన్ సిరీస్లో చూసి కింద కామెంట్ అయితే చేయండి. అన్ని వీడియోల నుంచి కామెంట్స్ అయితే పిక్ చేస్తాను. పిక్ చేసేసి లక్కీ డ్రా అయితే తీస్తాను. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత గివ్అవే అయితే అనౌన్స్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సోనార్ సామ్రాజ్యాన్ని అయితే చూశారు కదా. సో నెక్స్ట్ బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను అనమాట. ఈరోజు నెక్స్ట్ డెస్టినేషన్ అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పేసి గురువుగారు అయితే చెప్పారు. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళేటప్పటికి, అలాగే రేపు తిరగబోయే డెస్టినేషన్స్లో మనకి 300 కిలోమీటర్ల వరకు పెట్రోల్ బంకులు పెద్దగా అవైలబిలిటీ లేకపోవచ్చు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే పెట్రోల్ ఫిల్ చేయించుకోమన్నారు కాబట్టి నేనైతే ఫుల్ ట్యాంక్ మళ్ళీ చేయించేస్తాను అనమాట. హాఫ్ ట్యాంక్ అయితే పెట్రోల్ ఉంది, అగైన్ మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేయించాలి. ఫుల్ ట్యాంక్ స్టాప్. ఫ్రెండ్స్, మేము నెక్స్ట్ వచ్చేసి కుల్దారా విలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. జైసల్మీర్లో ఇదొక ఆఫ్ బీట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎవ్వరూ ఉండనటువంటి ఒక విలేజ్ అనమాట ఇది. మనకి వసే రామలమ్మ సినిమాలో ఉంటుంది చూడండి, ఆ మోడల్. అందుకని చెప్పేసి ఆ విలేజ్ మొత్తం ఖాళీ చేస్తారు నైట్కి నైట్. ఫ్రెండ్స్, నాకు లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి చూసారు కదా. అవి ఇక్కడ లోకల్ ఉండేటటువంటి శాండ్ స్టోన్స్ అనమాట. సో ఇక్కడ కట్టినటువంటి కోటలన్నీ కూడా ఈ శాండ్ స్టోన్తోనే కట్టడం జరిగింది. సో ఇంటర్లాకింగ్ సిస్టమ్ బిల్డింగ్ అనేది ఇక్కడైతే నేను చూశాను. అయితే ఇది ఎప్పుడో కట్టినటువంటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనమాట. మనకైతే ఇప్పుడు వచ్చింది ఆ సిస్టమ్. సో ఇదంతా కూడా శాండ్ స్టోన్ అంటారు అనమాట వీటిని. అండ్ ఇంకోటి, మనకి జోధ్పూర్ని బ్లూ సిటీ అనడానికి లైమ్ స్టోన్తో చేసినటువంటి దాంట్లో బ్లూ కలర్ కలిపేసి ఆ అద్దకాన్ని బిల్డింగ్లన్నిటికి కూడా అద్దారు. అది పెయింటింగ్ రూపంలో కన్వర్ట్ చేసి అద్దారు కాబట్టి అదొక గ్రానైట్ పెయింట్ కింద లెక్క అనమాట. బ్లూ కలర్తో అక్కడ బ్రాహ్మణులు ఉండేటటువంటి ఇల్లు అన్నీ కూడా అద్దారు కాబట్టి సో దాన్ని బ్లూ సిటీ అని పేరు వచ్చింది. సన్స్ అండ్ చస్తూసస్ అగమర్, ఏదో మనకు తెలియనప్పుడు చదవకపోవడం బెస్ట్. చూసారు కదా, ఎడారిలో మన ప్రయాణం అయితే అలాగా ఫ్రీ బర్డ్ లాగా అయితే అలాగ వెళ్ళిపోతుంది. వావ్, రోడ్డు చూసారా ఎంత బాగుందో, ఎడారిలో రోడ్డు. సో ఇంకా ఫుల్ శాండ్లోనికి అయితే మీకు తీసుకొని వెళ్తా ఎడారిలోనికి. చూసారు కదా, ఆ ఫ్యాన్ తిరుగుతుంటే దాని నీడ మనకి ఎలా కనిపిస్తుందో, సూపర్ కదా అసలు. లొకేషన్ అయితే మాత్రం అదిరింది. ఇంకా ఒంట ఎక్కడమే ఆలస్యం. ఒంట ఎక్కుతామంటారా గురువుగారు? ఉంటుందండి, ఓకే. చూసారా, కుల్దారా అనేది ఇక్కడ 14 కిలోమీటర్స్ చూపించింది. దీనికంటే ముందు పెద్ద బోర్డు ఉంది కదా, అక్కడ 5 కిలోమీటర్స్ చూపించింది. ఓ బోర్డులో తప్పు అనమాట, పెద్ద బోర్డు తప్పు రాసింది. చూసారా, ఇక్కడ పెద్ద గొయ్యి అయితే రోడ్డు మధ్యలో ఉందన్నమాట. సో దానికి ఒక ఇంటిమేషన్ లేదు, ఏటీ లేదు. రాయల్ కారు వెనక నేను రావడం పనికొచ్చింది. ఇంకా ఇది పుచ్చకాయలాగా ఉంది. లోపల ఈ రివిటింగ్ పోయింది అంతే, అయిపోయింది, చక్కర్లేదు. అక్కడ దానికి షాల్డర్ ఎంసీలు అంటించేద్దాం. లైట్ క్యాప్ అయితే పడిపోయింది సందీప్ గారిది. ఇరిపోయింది, ఎంసీలు వేద్దాం దానికి. ఆ 2 స్క్రూలు ఇప్పేసి ఎంసీలు వేసి పెట్టేద్దాం. ఇందులో మరీ పంచాయతీ ఆఫీసులు కట్టేసినట్టు ఈజీగా సింపుల్గా పెద్ద పెద్ద కోటలు అయితే నిర్మించారనమాట. హోటల్ అది చూసారు కదా, కోట లాంటి హోటల్ కట్టారనమాట. ఇక్కడ హోటల్స్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. హోటల్ జైస్కోలాట ఏదో. సూపర్ అండి, సూపర్ లొకేషన్ అనమాట. మాటలు లేవన్నమాట అసలు.
ఇదిగోండి, ఇదేనండి ఒసే రామలమ్మ స్టోరీ కలిగినటువంటి కుల్దారా విలేజ్ అనమాట. సో కుల్దారా విలేజ్లోకి ఎంట్రీకి అయితే 50 రూపాయలు టికెట్ వెహికల్. ఒక్కో వెహికల్కి 50 రూపాయలు చెప్పిన టికెట్ తీసుకున్నాను అనమాట. మొత్తం 150 రూపాయలు అయింది. కుల్దారా విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇదంతా కూడా చూసారు కదా రోడ్డు ఏ విధంగా ఉందో. ఇదైతే మనం నడుచుకొని తిరిగితే 20 రూపాయలు అంట. బైక్ కానీ కారు కానీ తీసుకొని లోపలికి వస్తే 50 రూపాయలు అంట ఒక వెహికల్కి. రోడ్డు మరి ఇలా ఉంది. ఈ విలేజ్ అంతా కూడా ఖాళీ చేయబడినటువంటి విలేజ్. అది కూడా రాత్రి మీద అయితే ఖాళీ చేస్తారంట ఈ విలేజ్ని. ఇదిగోండి నాకు ఆపోజిట్లో ఉన్నదంతా కూడా చూసారు కదా, అప్పటినాటి ఇల్లులు అనమాట. అవి ఎలాగ పాడైపోయి శిథిలావస్థ అయిపోయి ఉన్నాయి. మొత్తం కూడా రాతి కట్టడాలని ఇంటర్లాకింగ్ సిస్టంలో అయితే కట్టారు. ఈ పైకి వెళ్తున్న కొలది ఇంకా అదిరిపోయేటటువంటి ఆర్కిటెక్చర్ అయితే ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పాలీవాల్ అనేటటువంటి ఒక బ్రాహ్మణ తెగ మొత్తంగా 84 గ్రామాలను అయితే నిర్మించారు. వాటిలో ఈ కుల్దారా ఒకటనమాట. కుల్దారా చుట్టూ ఆ గ్రామాలను అయితే నిర్మించారు. అయితే సలీం సింగ్ అనేటటువంటి ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక కట్టడి విధించాడనమాట. ఒసే రామలమ్మ సినిమాలో ఆ హీరోయిన్కి ఏం జరుగుతుందో ఆ కట్టడిని విధించారు. రాజు దగ్గరికి వారు ఆడపిల్లలను పంపించే ఉద్దేశం లేక వెనువెంటనే రాత్రికి రాత్రి ఆ గ్రామం అంతా కూడా వారంతా ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారు. రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని భూకంపాల వలన వీటి యొక్క పైకప్పులన్నీ కూడా శిథిలావస్థకు దిగజారాయని చెప్పేసి ఇక్కడ రాసి ఉందన్నమాట. వారు ఎక్కడెక్కడికి వలసపోయారో ఆ సమాచారం అయితే లేదు. చూసారా ఆర్కిటెక్చర్ ఏ రేంజ్లో ఉంది. సూపర్గా ఉంది కదా కుల్దారా విలేజ్. సో రాజస్థాన్ టూరిజం ఎక్స్ప్లోరింగ్లో అయితే మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి కట్టడం కూడా దానికి ఒక చరిత్ర ఉంది. ఎంతో శ్రమ ఉంది, ఎంతో కృషి ఉంది. ఇక్కడ మనుషులు కూడా చాలా గట్టిగా ఉన్నారు. చూసారు కదా, నేను ఇప్పుడైతే ఒక ఆఫ్ బీట్ డెస్టినేషన్కి అయితే వచ్చాను. చూడండి, చూసారా ఇక్కడ నివసించినటువంటి ప్రజల యొక్క టేస్ట్ అయితే మాత్రం బేబత్సం అనమాట. ఎందుకంటే ఇక్కడ కూర్చొని జస్ట్ ఒక మండపంలాగా ఉండడానికి ఎలాంటి ఒక ఆర్కిటెక్చర్ని అయితే తయారు చేశారు ఒకసారి చూడండి. చూసారు కదా, మండపానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో నివాసాలు, నెక్స్ట్ ఎంట్రీలు ఏ విధంగా తయారు చేశారంటే చూడండి, నివాసాలు ఏ విధంగా ఉన్నాయో. వ్యూ పాయింట్స్ చూడండి, బాల్కనీ అంటాం కదా మనం, ఆ బాల్కనీ అనేది ఎంత అందంగా డిజైన్ చేశారు చూడండి ఒకసారి. బాల్కనీ చూసారు కదా, బాల్కనీ. ఇది బాల్కనీ. బిల్డింగ్ పైకి ఎక్కుదాం, వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను నేను మీకు. చూడండి మెట్లు కూడా మన ఊర్లో ఎంత హైట్ మెట్లు అయితే ఉండవు. ఆ మనుషులు గట్టితనం బట్టి అంత. చూడండి ఈ విలేజ్, ఇక్కడ ఉండే విలేజ్ అంతా కూడా ఓవర్ నైట్ ఖాళీ చేయబడింది. ఇంకా మీకు చూపిస్తా చూడండి. చూసారా, ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. సందీప్ గారు హాయ్ చెప్పండి. సూపర్ కదా ఇదంతా కూడా. టేక్ కేర్ సిస్టర్. I think it is danger to go there. Yeah. చూడండి ఒకసారి ఎలాంటి కట్టడాలు కట్టారు ఆ రోజుల్లోన. సో ఇక్కడంతా కూడా బ్రాహ్మణులు నివసించారు అనమాట. ఈ రాజస్థాన్ చూసుకుంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, వారియర్స్ అయితే నివసించినట్టుగా ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో క్షత్రియ వంశం వారైతే ఎక్కువగా నివసించేవారు అనమాట ఇక్కడ. ఓకే, కుల్దారా విలేజ్ అయితే మాత్రం మొత్తం కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్తోనైతే కట్టారు. రాళ్ళు అయితే ఇక్కడికి వచ్చారు కదని చెప్పేసి ఆ రాయి ఈ రాయి ఆ గోడ ఈ గోడ ఎక్కిపోకండి. ఎక్కడ ఏది కూడా
అతుకులు అయితే సిమెంట్తో కట్టేది, అతుకులు చేయలేదు, డైరెక్ట్ రాయి మీద రాయి అయితే పరిచి కట్టారనమాట ఈ కుల్దారా విలేజ్ని. ఫ్రెండ్స్ మీకు ఒంటి బండి చూపిస్తాను. ఒంటి బండి, ఇది ఒంటి బండి అనమాట. సో ఆ రోజుల్లో చక్రాన్ని దగ్గర కూడా ఎక్కడ రాజీ పడలేదు. చూసారు కదా చక్రం కూడా ఏ విధంగా చెక్కారు. ఇదంత సింపుల్ వ్యవహారం అయితే కాదు. ఇప్పుడు మిషన్లు వచ్చిన తర్వాత టర్నింగ్ పట్టేసి ఏదో చేయొచ్చు, కానీ అప్పటి రోజుల్లో అయితే అంతా చేత్తోనే చెక్కేవారు అనమాట. బాగుంది. సో రూఫ్ అయితే ఇలా కట్టారు. చాలా వరకు ఇల్లులకి రూఫ్స్ అయితే పడిపోయినాయి. 300-400 సంవత్సరాల క్రితం కదా. ఫ్రెండ్స్ కుల్దారా విలేజ్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే రాజస్థాన్ థార్ డెజర్ట్కి అయితే వెళ్తున్నాం. సో కుల్దారా విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే ఇంట్రో అక్కడ ఇవ్వడానికి కుదరలేదు. ఇక్కడైతే నేను ఇంట్రో ఇస్తున్నా. కుల్దారా విలేజ్ నుంచి థార్ డెజర్ట్కి వెళ్ళేంత వరకు ఎలా ఉంది పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ఈ వీడియోలో అయితే చూడండి. ఫ్రెండ్స్ నాకు రైట్ సైడ్ కనిపిస్తున్న హోటల్ ఏదైతే ఉందో మీకు అది రాజు దర్బార్ లాగా కనిపిస్తుంది కదా, రాజు కోట లాగా, అది హోటల్ అనమాట. అందులో ఒక నైట్ స్టే చేయాలంటే 1,14,000 రూపాయలు అనమాట. చూసారు ఇవన్నీ కూడా హోటల్సే. రాతి కట్టడాలు సూపర్గా ఉన్నాయి కదా. గాడ్విన్ గ్రూప్. వావ్, ఏంటి కట్టడాలు ఏంటి అస్సలు, ఈ హోటల్స్ ఏంటి, ఇదంతా కూడా హోటల్స్ రిసార్ట్స్ ఇవే అనమాట. చాలా బాగుంది కదా ఇక్కడ అట్మాస్ఫియర్. ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్. అంతే జైసల్మీర్ అనేది గోల్డెన్ సిటీ అన్నందుకు మొత్తం అన్ని గోల్డ్ కలర్లో రాతి కట్టడాలు, రాజ కట్టడాలు. मैदान में उंटे हैं, लेफ्ट साइड में उंटे हैं, राइट साइड में 4-5 उंटे हैं. रवितेजा कार के अंदर में एक राजस्थानी वाला है जो लोग प्रमोटिंग देयर डिजर्ट सफारी, कैंपिंग वगैरह वगैरह. बट हम लोग ऑलरेडी बुक कर दिया एक डिजर्ट सफारी. उन लोगों को बात कर सकते समथिंग. उन लोगों क्या ఇక్కడ మనం రాగానే వీళ్ళందరూ కూడా అంటే అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి చూడండి, ఇక్కడికి రాగానే మీకు ఆహ్లాదకరమైనటువంటి డిజర్ట్ సఫారీని అలాగే క్యాంపింగ్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం, క్యామెల్ రైడ్ని కూడా ఏర్పాటు చేస్తాం. లేదండి మేమైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నామని నేను చెప్తున్నారు. జీప్ సఫారీ కూడా మా దగ్గర ఉందండి అని చెప్పి సాయం చెప్తున్నాడు. మాది ఆల్రెడీ అయిపోయింది పేమెంట్ అని చెప్పి సీన్ చెప్తున్నాడు. కాకపోతే ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. వెళ్తున్నటువంటి వారిని చేసుకుంటూ వస్తారు, వాళ్ళైతే అడుగుతారు.
కాకపోతే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మట్టి దెబ్బలేనండి, ఇటు అటు. ఇది దాటినాక మనకి ఇసుక దెబ్బలు అయితే వస్తాయి. ఇదంతా ఎడారి ప్రాంతం. ఇక్కడైతే మనకి డిఫరెంట్ డ్రెస్ కోడ్తో కనిపించేటటువంటి వారు ఏంటంటే ఇక్కడ మనకి క్యాంపింగ్ అరేంజ్ చేస్తామని చెప్పేసి అయితే అంటారు. కాకపోతే ఆల్రెడీ ప్రొఫెషనల్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఆల్రెడీ వేరే దగ్గర ఎక్కడ బుక్ చేసి ఉంటారు. టచ్ లేని అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు, దాన్ని అయితే మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చి అయితే ఆపాము, భోజనం చేయాలి. ఇక్కడ ఏదైనా తినేసి అగైన్ మరలా రైడ్ని అయితే కొనసాగిస్తాం. ఎక్కువ దూరం అయితే లేదు, ఒక 15 కిలోమీటర్స్లో మేము ఎడారిలోకి అయితే రీచ్ అయిపోతాం. ఫ్రెండ్స్, మనం ఎడారిలోనికి అయితే వచ్చేసాం. సో ఇలాంటి ఎడారిలో మనం ఫుడ్ తీసుకోవాలంటే మాత్రం దారుణమైనటువంటి ప్రైస్లు అయితే ఉంటాయన్నమాట. సో ఒక రొట్టి 30 అయినా ఉండొచ్చు, 40 అయినా ఉండొచ్చు. ఎంత రొట్టి అంటే ఇంతే రొట్టి. ఇంత పప్పు 200 అయినా ఉండొచ్చు, 300 అయినా ఉండొచ్చు. ఎందుకు అలా చెప్తారనంటే ఒక రేంజ్లో దెబ్బేస్తున్నారు ఇక్కడ హోటల్స్. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో మనకి ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టడం అంటే దానికి ఆ మాత్రం ఛార్జ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటున్నారు ఏమో, కానీ బీభత్సంగా ఉన్నాయి రేట్లు. రోజుకో 3 కస్టమర్లు వచ్చినా చాలు హోటల్ మెయింటైన్ చేసి వచ్చి. ఎడార్లోకి వెళ్ళాలంటే డబ్బులు అయితే పే చేయమన్నారు. ఎంత అండి? 2 బైక్లు ఒక కారా? 150 రూపాయలు అయితే పే చేయమన్నారు. ఇదిగోండి. ఓకే, ఎడార్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వక ముందు ఏంటంటే ఒక వెహికల్కి అయితే 50 రూపాయలు చెప్పిన 3 వెహికల్కి 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ సఫారీ, జీప్ సఫారీ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇలాంటి జీప్లు అయితే ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది బైక్లు వేసుకొని మన వెనక వస్తూ ఉంటారనమాట. ఇందాక చూశారు కదా, మాది క్యాంపింగ్ ఉంది అని చెప్పేసి. సో బెస్ట్ డీల్ అయితే మీరు కుదుర్చుకోవాలి. ఇవన్నీ కూడా క్యాంపింగ్స్ అని చూశారు కదా. కరోనా టెస్టులు గట్టి ఏం అవసరం లేదండి, మీరేం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. మేమైతే సుల్తాన్ రిసార్ట్లో మా క్యాంప్ని అయితే బుక్ చేసుకున్నాం. సో వీళ్ళైతే జీప్ సఫారీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. వాటికి జీప్ సఫారీకి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే ఇక్కడితో ముగిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నీలో ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ఇంకా డ్రెస్ కోడ్ చాలా బాగుంది కదా. హాయ్.